వాయువ్య దిశలో పయనించి ఈరోజు నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక పరిసర ప్రాంతాలలో తుఫానుగానే కొనసాగుతుంది. ఈ తుఫాను వ్యవస్థ ప్రస్తుతం పుదుచ్చేరికి 280 కిలోమీటర్ల దూరంలోనూ, చెన్నైకు 380 కిలోమీటర్ల దక్షిణ దిశలోనూ కొనసాగుతుంది. ఇది తన ఉత్తర వాయువ్య దిశ ప్రస్థానాన్ని కొనసాగించి నైరుతి బంగాళాఖాతం మీదుగానే పయనించి 30వ తేదీ అనగా రేపు ఉదయానికల్లా పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వైపు పయనించే అవకాశం కనిపిస్తుంది. అంటే కోస్తా తీరానికి, ముఖ్యంగా తమిళనాడు కోస్తా తీరానికి ఈరోజు అర్ధరాత్రి తీరంలో అతి దగ్గర ప్రదేశం తుఫాను యొక్క కేంద్రానికి ఇంచుమించు 60 కిలోమీటర్ల దూరంలో ఉండే అవకాశం ఉంది. రేపు ఉదయానికి తమిళనాడులోని కోస్తా తీరానికి 50 కిలోమీటర్ల దూరంలోనూ, రేపు సాయంత్రానికి 25 కిలోమీటర్ల దూరంలోనూ పొంచి ఉండే అవకాశం ఉంది. అంటే కోస్తా తీరానికి సమాంతరంగానే పయనిస్తుంది. ఈ తుఫాను వల్ల రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో పడే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తదుపరి 3 రోజులు కొన్ని ప్రాంతాలలో, వారంలో చివరి రోజైన 7వ రోజున 1-2 ప్రాంతాలకి పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు ఐసోలేటెడ్ లేదా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు,